హాయ్ ఎవ్రీవన్, నేను డాక్టర్ అశ్విన్ కుమార్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూ బోర్న్ స్పెషలిస్ట్, బ్లూమ్ హెల్త్ హాస్పిటల్. టుడే మనం ఒక కామన్గా చూసేది పిల్లల్లో అడినాయిడ్ అండ్ టాన్సిలైటిస్. హౌ టు ఐడెంటిఫై? మోస్ట్ కామన్గా ఏంటంటే బిట్వీన్ 2 year old నుంచి సమ్వేర్ బిట్వీన్ 10-12 year old కూడా అందరికీ కూడా ఉంటుంది టాన్సిల్స్. బట్ ఒక పర్టికులర్ టైంలో నార్మల్లీ అరౌండ్ 4 to 5 years ఆఫ్ ఏజ్ అప్పుడు అందరికీ పెరుగుతుంది. యాక్చువల్లీ అంటే ఇది నార్మల్ కిడ్లో కూడా పెరుగుతుంది. అడినాయిడ్స్ అనేవి ఏమో ముక్కు నుంచి వెళ్ళే మార్గంలో ఉంటాయి. టాన్సిల్స్ ఏమో మన నోటి నుంచి వెళ్ళే మార్గంలో కనిపిస్తాయి. మనం నోరు ఓపెన్ చేసినా కూడా టాన్సిల్స్ కనిపిస్తాయి, బట్ అడినాయిడ్స్ కనిపించవు. ఎప్పుడైతే వీళ్ళకి కోల్డ్ కాఫ్ ఇట్లాంటివి ఫ్రీక్వెంట్గా వస్తాయో, లేదా కొంతమంది ఎలర్జిక్గా కూడా ఉంటారు, సో వీళ్ళకి వాటి సైజ్ అబ్నార్మల్గా పెరగడం వల్ల శ్వాస తీసుకునే మార్గం కూడా వెరీ నేరో డౌన్ అయిపోతుంది. స్మూత్ ఫ్లో ఆఫ్ ఎయిర్ వెళ్ళదు కాబట్టి దట్ మేక్స్ స్నోరింగ్ టైప్. గురగబెడుతూ ఉంటారు కదా పిల్లలు, స్పెషల్గా నైట్స్. దానివల్ల మౌత్ ఓపెన్ చేస్తారు, బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా కంఫర్టబుల్గా ఉండరు. చాలా మందికి ఇది కాన్స్టెంట్గా అలా కంటిన్యూ అవ్వకుంటూనే వెళ్తే ఏమవుతుందంటే సెకండరీ ప్రాబ్లమ్స్ కూడా స్టార్ట్ అవుతాయి. థ్రోట్ దగ్గర ఇయర్ నుంచి వెళ్ళే యూస్టేషన్ ట్యూబ్ కూడా ఓపెన్ అవుతుంది. కొంతమందికి అదే అబ్స్ట్రక్ట్ అవ్వడం వల్ల ఇయర్ పెయిన్స్ కూడా వస్తాయి. ఇయర్లో నుంచి కూడా కొంతమంది చీమ్ పడుతూ ఉంటుంది కదా. సో మోస్ట్ కామన్ దానికి అడినాయిడ్ అండ్ టాన్సిల్స్ పెరగడం కూడా మెయిన్ రీజన్ అనమాట. కాన్స్టెంట్గా ఉండడం వల్ల వాళ్ళ గ్రోత్ సరిగా జరగదు, ఆకలి తక్కువ ఉంటుంది. ఎక్స్ట్రా గ్రోత్ రావడం వల్ల వాటికి కంపెన్సేట్ అవ్వడానికి బికాజ్ మౌత్, నోస్, ఈ ఏరియాస్ అన్నీ కూడా చేంజెస్ జరుగుతాయి. ఎక్కువ సెడెంటరీ లైఫ్ అలవాటు పడతారు, సో వెయిట్ గెయిన్ అవుతూ ఉంది. సో ఓవరాల్గా దీని ట్రీట్మెంట్ ఏంటంటే ఇనిషియల్ డేస్లో ఫ్లూ వ్యాక్సిన్స్ టైంలో తీసుకుంటే కొంతవరకు కోల్డ్ కాఫ్ తగ్గించుకోవచ్చు. హాట్ వాటర్ గార్గ్లింగ్, స్టీమ్స్ ఇలాంటి పెట్టుకోవడం కొంతవరకు హెల్ప్ అవుతుంది. వేరే కిడ్స్ ఎవరికైతే జలుబు, దగ్గు, జ్వరం అవి ఉన్న వాళ్ళని కొంచెం దూరం ఉంటే కొంత హెల్ప్ అవుతుంది. ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత కొన్ని నేజల్ స్ప్రేస్ యూస్ చేసి వాటి సైజ్ తగ్గించుకోవచ్చు ట్రీట్మెంట్గా. అండ్ ఈ జలుబు సిరప్స్ కూడా యూస్ చేయడం వల్ల కూడా కొంత హెల్ప్ అవుతుంది. ఫ్రీక్వెంట్గా ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నప్పుడు, ఫ్రీక్వెంట్గా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు, గ్రోత్ సరిగా హ్యాంపర్ అవుతుందని మీరు అనుకుంటున్నప్పుడు, స్లీప్ రిథమ్ అండ్ వాళ్ళ ఇంటెలిజెన్స్, కాన్సన్ట్రేటింగ్ కెపాసిటీస్ ఇవన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి, స్వాలో కష్టం అవుతుంది, మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నారు, ఇట్లా సిమ్టమ్స్ పెరుగుతున్నాయి అంటే మాత్రం సర్జికల్గానే దాన్ని రిమూవ్ చేసుకోవడం వుడ్ బి ద బెస్ట్ థింగ్ అనమాట. థ్యాంక్ యూ.